మహాధరణ కార్యక్రమాన్ని నడిపిస్తున్న నాగూరి గారు అలాగే కృష్ణమూర్తి గారికి ఈ కార్యక్రమానికి నాతో పాటు ఈ ధర్నా మహాధర్నాకు వచ్చిన మా జనరల్ సెక్రటరీ అన్న ముజీబన్న గారికి అలాగే అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర గారికి సిటీ అధ్యక్షుడు అన్న శ్రీకాంత్ గారికి అలాగే నరసింహారెడ్డి గారికి అలాగే అన్న మాజీ ఎమ్మెల్సీ నరసింహారెడ్డి గారికి Imagine your 3 BHK with a balcony as spacious as 3 ఇది ఒకరిద్దరి వస్తలేవు నేను దాచుకున్న డబ్బులు నాకెందుకు ఇస్తలేవు అన్నా అని అడిగిన సందర్భాలు కోపలేవు. నేను ప్రభుత్వాన్ని కూడా అడిగినా, మీరు ఇచ్చేది మాకు ఏదైనా రాయితీలు కాదు, మాకు న్యాయంగా వచ్చే డబ్బులు మా ప్రావిడెంట్ ఫండ్ నుంచి జీపీఎస్ పైసలు మాయే, ఇన్సూరెన్స్ పైసలు కూడా మాయే, మా పైసలతో మీరు ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉండద్దు. ఏ ప్రభుత్వం అయితే ప్రభుత్వాలకు చక్కగా జీతాలు ఏదో ఆ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదు. ఏ రాష్ట్రంలోనే మన దేశంలోనే మన స్థానాన్ని మీకు గుర్తించండి అని ఎన్నోసార్లు చెప్పిన మాట మీకు గుర్తు చేస్తున్నాం. చాలా మంది ఈ మధ్యన చూస్తున్నాం, ఆ రోజు జేఎస్ ఇచ్చిన పిలుపు మేరకు మాట్లాడే సందర్భాలు, కానీ ప్రభుత్వాలకు ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు కృష్ణమూర్తి అన్న గారు అక్కడ ఉండే కొన్ని లాగండి, కానీ 700 కోట్లు ఏం సరిపోతుంది? నెల నెలకు వస్తున్నాయి, వచ్చిన 700 కోట్లు 13,000 కోట్లలో 700 ఇక్కడ కనవడం. ఒకటి మీరు మాట్లాడిస్తే మాట్లాడతా, మీకు రిటైర్డ్ ఉద్యోగి కాదు, ఉన్నోడు కూడా ఉద్యోగి ఉంటాడు. రిటైర్డ్ కొడుతున్నారు, ఉన్నోళ్ళు కొడుతూ జీపే పైసలు ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి కొట్టాలి. ఒకవేళ జీపే డబ్బులు కొడితే ఆ వాటికి మళ్ళీ రిటర్న్ వస్తాయని చెప్పేసి జీపే డబ్బులు కొట్టించారు. వీళ్ళు హెల్త్ బాగా ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ లో కూడా చాలా మంది మెడికల్ ఇస్తున్నాం. రాలేదంటే ఇంకా ఉన్నాయి, ఎన్ని కొట్టినా ఒక్క నెల కొట్టాలంటే 200 కోట్లు అయిపోతున్నాయి. అంటే మనం మెల్లమెల్ల కొట్టాలి, అది కూడా కొట్టాలద్దు అంటే మనకి ఇష్టం. ఇలా చూస్తున్న వాట్సాప్ లో చాలా మంది పెడతారు 1.5 బేసిక్ పెరిగిమన్నా, రిటైర్డ్ ఉద్యోగికి 1.5 ఎంత అవుతుంది? ఎంత అవుతుంది అన్న? 200, 300, 400 ఎవరో అయితే 500 అవుతుంది, 600 అవుతుంది. వినండి, 600 అవుతుంది. వినండి, మాట్లాడి 600 అవుతుంది. వినండి, ఎవరు వచ్చి వచ్చి మాట్లాడితే మేము మాట్లాడతా. మీకు చెప్పే ఓపిక లేదు, మీరు ఏదో చేయాలనుకుంటారు. అది కూడా ఆ హెల్త్ స్కీమ్ కూడా మీకు ఇగో ఈయన ప్రభుత్వ పెద్ద లెక్క మాట్లాడుతుంది. ఈయన మారం జగదీష్ టీఎన్జిఓ అధ్యక్షుడు ప్రభుత్వం తరఫున మాట్లాడినట్టు మాట్లాడుతుండు. ఇక ఈయనకు తగ్గట్టు వీళ్ళు తక్కినోళ్ళు ఒకళ్ళు నాకు ఈరోజు కొంతమంది చెప్పినారు, మనోళ్ళు కూడా పోతామంటే పొమ్మని చెప్పిన. సుధాకర్ రెడ్డి అన్న, మన శ్రీధర్ అన్న, వీళ్ళు చాలామంది పోతామంటే మీరు కూడా పోండి, ఏదైతే మన ధర్నాలో మన విషయాలు తెలవాలి. యాక్చువల్గా వీళ్ళు అసలు ధర్నా పెట్టుడు, మళ్ళీ ఆ ధర్నాల మొట్టమొదటిసారి టీజీఓ ప్రెసిడెంటు ఆ కమిటీ మొత్తం పాల్గొనడు, అందులో మాట్లాడు. అంటే ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ పోలింగ్ ఏజెంట్లు, వీళ్ళు రూలింగ్ గవర్నమెంట్ పోలింగ్ ఏజెంట్లు అంతా పోయి ఆడ మీటింగ్ పెట్టి మాట్లాడు వీళ్ళందరూ. ఇక కింద కామెంట్స్ చూడండి, పల్లవి టీవీలో పెట్టినారు ఇది. కింద కామెంట్ చూస్తే వీడిని సొల్లు మాటలు, దయచేసి వీడిని ఎంప్లాయీస్కు న్యాయం అది లీడర్స్ని నమ్మే విధంగా లేరు, జగదీష్ను ఎంటర్టైన్ చేయకండి, అర్థమైందా? సిగ్గు లేకుండా మాట్లాడుతుండు. మాయ మాటలతో ఎంతకాలం ఉద్యోగులను మోసం చేస్తారు. అక్కడ ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కలిసి వాడిని మెడల్ వంచి స్టేజ్ మీద నుండి బయట ఈ విధంగా ఒక్క కామెంట్ కూడా వీళ్ళ మీద మంచిగా లేదు. ఒక్క కామెంట్. ఇవాళ ఏం ఉద్యోగ సంఘాల నాయకులు బాస్ మీరు? ఏం ఉద్యోగ సంఘ నాయకులు మీరు? దేనికోసం ఉన్నారు? ఎవరున్నమన్నారు మేము ఉద్యోగ సంఘాలుగా? ఇక ఇంకో ఈయన స్పీచ్ ఇట్లా ఉంటే ఇక ఇంకో స్పీచ్ ఎవరు? పోలింగ్ ఏజెంట్ మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్పేసి ఫోన్లలో మాట్లాడిన పెద్ద మనిషి. ఇక ఆయన కథ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ ఉన్నది, మామూలు కథ కాదు. వీళ్ళు పరమానంద శిశువులు లెక్క ఈరోజు ఉద్యోగ సంఘాలు ఉన్నాయంటే ఇక 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 అంత అతిశయక్తి లేదు. ఎక్కడ ప్రశ్నించే వాళ్ళు కూడా లేరు. ఇందాక కృష్ణమూర్తి గారు మాట్లాడుతున్నారు, అది ఆవేదన ఉంది, మాట్లాడతారు. కానీ దాన్ని ఎంతమంది ఆవేదనని చేసి అర్థం చేసుకోవాలి?
ఏసీ కూడా చేస్తుంది, సైలెంట్ గా కూర్చోలేదు. ఏం దిక్తుండ్రో కూలింగ్ పీరియడ్ అయింది, ఇక స్టార్ట్ అవుతుంది. ఏందో అనేది పోలింగ్ ఏజెంట్ డ్యూటీ, సమాయత్తం మీరు రెడీగా ఉన్నారు, పోలింగ్ ఏజెంట్ డ్యూటీ స్టార్ట్ అవుతుంది ఇక. రెడీగా లేరు. 3 లక్షల మంది పెన్షన్ సిద్ధంగా ఉన్నారు. 3,50,000 మంది టికెట్ అయితే మీరు సేమ్ 3,50,000 మంది వర్కింగ్ ఎంప్లాయీస్. మనకు ఆ సీటే గుర్తొస్తుంది. ఆ సీట్ లో ఉన్న వైఫై లాగా ఉన్న ఇగో ఉంటది కదా, మేము ఇందులో ఉన్నాం. ఒక హెడ్ మాస్టర్ ఉన్నా, ఒక తహసీల్దార్ ఉన్నా, ఒక ఎంపీడీ ఉన్నా, ఒక టీడీ ఉన్నా, ఒక జేడీ ఉన్నా, మేము పర్మనెంట్ గా ఉంటామనే ఆలోచన ఉంటది. ట్రాన్స్ఫర్ అయిన రోజు, సస్పెండ్ అయిన రోజు, వాళ్ళ బకాయిలు రాని రోజు అవన్నీ తెలుస్తాయి. అది కూడా త్వరగానే వస్తుంది, తెలుస్తున్నాయి ఇప్పుడు అన్ని. ముఖ్యంగా పెన్షన్స్ విషయంలో ఉన్నాయి 3-4 డిమాండ్లే. ఒకటి పెండింగ్ బకాయిలు. మనం అందరం కలిసి అంటే 206 సంఘాలు ఒప్పుకు, కొన్ని సంఘాలు డిఫర్ కావచ్చు, మెజారిటీ సంఘాలు జేఏసీ చైర్మన్ కి మనం ఆమోదం తెలిపి 700 కోట్లకి అగ్రిమెంట్ చేశాం. మార్చి వరకు 700 కోట్లకి యాక్సెప్ట్ చేస్తామని. మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి మరో 700 కోట్లు కొట్టాలి, అవి ఓన్లీ పెన్షన్స్ కే కేటాయించాలనేది మనం ఇంటోటిగా అనుకున్నమాట. కానీ కొంతమందికి డౌట్ ఉన్నది, కొంతమంది నాకు కూడా కొంత డౌట్ ఉంది. 700 కోట్లు పడతాయా లేదా? బరాబరుగా 700 కోట్లు కొడుతున్నారు. అది ఎవరికి పడతాయి అంటే కొంత తేడా ఉన్నది. 700 కోట్లు బరాబర్ పడుతున్నాయని ఈయన చూస్తున్నట్టు, ఈయన దగ్గర ఉండి చూస్తున్నట్టు. అంటే వీళ్ళందరూ కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నారు, దొంగ నాటకాలు, దొంగ డ్రామాలు వీళ్ళందరూ నడుస్తున్నారు. రూలింగ్ గవర్నమెంట్కు వీళ్ళు పోలింగ్ ఏజెంట్ల లెక్క పనిచేసిన మొన్న మనం అందరం కూడా విన్నాము, కంప్లైంట్ కూడా ఇచ్చిన. ఇవాళ దాకా వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయలే ప్రభుత్వం. అంటే వీళ్ళు ప్రభుత్వానికి జోగుడు గాన్లా లేకుంటే ఏందనేది అర్థమవుతుంది. ఒకసారి చెప్పు నన్ను చెప్పలేదు కొద్దిగా. అగో మొత్తం తేడా కాదు అది. 700 కోట్లు యాజ్ అధికారులుగా టీఎన్జిఓ సభ్యులైనా, సెక్రటరీ ఎంప్లాయీస్ అయినా, టీజీఓ సభ్యులైనా, అడ్మినిస్ట్రేషన్ సైడ్ మా సభ్యులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎంత సీక్రెట్ గా మెయింటైన్ చేసినా మాకు ఆ డేటా వస్తుంది. కాకపోతే కొంత భాగం ఒకటి ఈరోజు ప్రభుత్వం దగ్గర మహాత్మా గాంధీ విగ్రహం పెట్టడానికి 5,000 కోట్లు ఉంటాయి. ఆడ గాంధీజీ ఏం అడగాలి, నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా గాంధీజీ విగ్రహాలు పెట్టాలనేది ఇంపార్టెంట్ కాదు, ఐడియాలజీ ఫాలో అవ్వడం అనేది ఇంపార్టెంట్. అహింసాకే రాస్తేలా సర్వోదయలా నేను పనిచేసినటువంటి వ్యక్తిని. ఇవాళ కూడా ఆ గ్రూపులలో నేను ఉన్నా, అందులో రేవంత్ రెడ్డి లేడు, ఇంకెవరు లేరు. ఉన్న కొద్ది మందిలలో నేను గాంధీ ఆశ్రమంలో ఉన్నోని, గాంధీ ఆశ్రమంలో తిరిగినోని, అలా సర్వోదయని నేను పాటించేటోని. అటువంటిది ఈరోజు ఈయనకి విగ్రహం కట్టి మన 5,000 కోట్లతో ఈరోజు విగ్రహం పెడితే బాపూజీ ఆశయాలు నెరవేరుతాయని చెప్పేసి ఈ పుడింకు ఎవరు చెప్పినారు? ఈ దొంగకు ఎవరు చెప్పినారు అంటే దాన్ని అడ్డం పెట్టి ఇండ్లు గొలగొట్టాలి, దాన్ని అడ్డం పెట్టి మూసి ప్రక్షాళన స్టార్ట్ చేయాలి, దాన్ని అడ్డం పెట్టి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలతోనే అది నిర్మాణం చేయాలి, అందులో వచ్చే పెద్ద ఎత్తున డబ్బులు కొట్టాలి, అక్కడ చుట్టుపక్కల ఉన్న భూములందరికీ కూడా నోటీసులు పంపాలి, వాళ్ళతో సెటిల్మెంట్లు చేసుకోవాలి. హైడ్రాతోని కానీ ఈరోజు మూసి ప్రక్షాళనతో కానీ జరుగుతుంది ఏంటంటే పెద్ద ఎత్తున ఈరోజు ఇది. మరి ఇది వీళ్ళు ఎందుకు అడుగుతలేరు? ఉద్యోగ సంఘాలు ఎందుకు అడుగుతలేవు? ఉద్యోగ సంఘాలు ఎందుకు ఈరోజు మీరు నోరు మూసుకొని ఉన్నారు? ఉద్యోగ సంఘాలు ఎందుకు మీరు వీక్ అయి ఉన్నారు? ఈరోజు ఒక్కరిని కాదు, వీళ్ళ ఇక్కడ కామెంట్స్ ఈయన ఏం మాట్లాడింది ఇక అన్నీ తెలుసు మనకు. సిగ్గులేని ఉద్యోగ సంఘ నాయకులు తాగాలగానే తెలంగాణ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు కోరుకుంటున్నారు. రిటైర్మెంట్ ఉద్యోగుల సెకండ్ కామెంట్, రిటైర్మెంట్ ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదో పట్టించేందుకు ఈ ధర్నా పెట్టిన 101%. జేఏసీ తప్పుకుంటే మంచిదే. మీరు ఆ శ్రీనివాస్ రెడ్డి గారు మీతో ఏం కాదు, వీళ్ళు కంప్లీట్గా ప్రభుత్వంకు లొంగిపోయి వీళ్ళంతా మీరు పిలుపు ఇవ్వడం మీ లేట్, ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తాం సార్, యూనియన్ సరిగా లేదు, 7 months 28 months 30 months డిఏ ఎరియర్స్, ఫస్ట్ డిఏ 3 months క్రెడిట్ అయ్యాయి, 1000 or 1,500 కూడా ఇవ్వకపోవడం అన్యాయం అని సిగ్గుచేటు. ఒక్కడు కూడా గవర్నమెంటు చెప్పాలి చెంచాలు ఎవరు వీళ్ళిద్దరిని యూనియన్ లీడర్లను గవర్నమెంట్ చెంచాలు అంటున్నారు. ఎంప్లాయీస్ సిద్ధంగా లేరు అనేది తప్పు.
ఈరోజు ప్రభుత్వం ఎంప్లాయీసే సిద్ధంగా లేరు, వాళ్ళు ఎవరు వస్తలేరని ఇప్పుడు నా స్పీచ్ మీరు మొత్తం వింటే కనబడుతుంది. అర్థమైందా? ఎంప్లాయీస్ సిద్ధంగా లేరు అనే తప్పు కార్యాచరణ ప్రకటించి మీరు పారిపోయారు. పారిపోయింది మీరు. టీఎన్జిఓ టీజీఓ అధ్యక్షులు పారిపోయింది మీరు. ఇక ఇప్పుడు అసలు కథకు వద్దాం, ఇక ముందుకు వద్దాం. ఇక ఇన్ని రోజులు ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడిన వీళ్ళు దాదాపు 66 మంది ఇయాటికి చచ్చిపోతే వాళ్ళ గురించి ఏ రోజు కూడా నోరెత్తని వీళ్ళు, వాళ్ళ కుటుంబాలు పరామర్శించని వీళ్ళు ఏకంగా ధర్నా చౌక్ వచ్చి ధర్నా చేసిందనంటే ఎట్లా కనబడుతుంది? ఎట్లా కనబడుతుంది? మన దినాన సుధాకర్ రెడ్డి అన్న మన రిటైర్డ్ హెడ్ మాస్టరు సీఎం క్యాంప్ ఆఫ్ అదే ప్రజాభవన్కు వినతి పత్రం ఇవన్నీ పోయినప్పుడు లైవ్లో చెప్పిండు, ఇక్కడ బక్కజేడ్సన్ అంటే ఆయనకు పేరు వస్తుంది, ఆ పేరు రాకుండా చేయాలి అనేది అక్కడ చర్చ అంట, వేరే దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చర్చ. కాబట్టి ఇదంతా వాళ్ళ అకౌంట్లు వేసుకోనికి వీళ్ళ కోసం మేము కొట్లాడుతున్నారు చేయనికి ప్రయత్నాలు చేసి, ఎందుకంటే ఈరోజు ఉద్యమం ఉధృతమవుతూ ఉంది. ఎక్కడి పోయినా వేల సంఖ్యలో వందల సంఖ్యలో మినిమం చిన్న పిలిపిస్తే వందల సంఖ్యలో ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని తట్టుకునే పరిస్థితి లేదు, మనం నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి వీటిని ఎట్లా మన దిక్కు డైవర్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి బ్యాక్గ్రౌండ్గా ఉండి నిన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపించింది రేవంత్ రెడ్డి. 101% నిన్న రేవంత్ రెడ్డి గారే దాని వెనుక ఉండి ధర్నా చేపించింది. కాబట్టి అంత ధైర్యంతో నా స్టేజ్ మీద కూర్చున్నారు. అలా టీఎన్జిఓ టీజీఓ ప్రెసిడెంట్ ఒకటే వేదిక మీద ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్, మొన్న మున్సిపాలిటీ పోలింగ్ ఏజెంట్లు అంతా స్టేజ్ మీద ఉంటారు, వేదిక మీద అందరు కూర్చుంటారు. నిజంగా ఉద్యమం చేసేటోళ్ళు అయితే నన్ను ఖచ్చితంగా పిలుస్తారు అక్కడికి. నన్ను పిలవలేదు, నన్ను పిలవకుండా చేస్తుందంటే వెనుక రేవంత్ రెడ్డి ఏజెంట్లు, రేవంత్ రెడ్డి ఉన్నారని అర్థం. ఇక వేరే సవాలే లేదు. ఇవాళ ఎక్కడ ఇష్యూ జరిగినా ఏం ఇష్యూ జరిగినా నన్ను పిలిచి అంటే నేను పెద్ద పుడింగు తోపున నేను అంటలేను. ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగేటోడు. ఈరోజు పూర్తి ఆధారాలు నేను సేకరించిన కాబట్టి ఇవి చెప్తే ఈయన ఉంటే ప్రభుత్వానికి సంఘ నాయకులకు ముఖ్యంగా టీజీఓ టీఎన్జిఓ టీజీఓ నాయకులకు ఇద్దరికి కూడా అక్కడ వేదిక పైన వాళ్ళను క్లాస్ బీక్తాడు, వాళ్ళని గట్టిగా పోరాడమని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తారు. కాబట్టి నన్ను పిలవాలి అని నిర్వాహకులు నన్ను పిలుస్తారు. నన్ను పిలుస్తలేరు అని అంటే ఈ డైరెక్షన్ నిన్న జరిగిన ధర్నా వెనుక మొత్తం కంప్లీట్గా ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది 101% వాస్తవము. నిన్న రేవంత్ రెడ్డే ఉండి చేపించిండు. అందుకనే ఈరోజు టీజీఓ టీఎన్జిఓ నాయకులు అందరూ కూడా స్కూల్ పిల్లలు లెక్క స్కూల్ బ్యాగులు వేసుకొని స్కూల్కు పోయినట్టుగా వచ్చి ధర్నాల బుద్ధిగా కూర్చున్నారు. వాళ్ళు ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నట్టుగా ప్రభుత్వ ప్రతినిధులుగా వాళ్ళు మాట్లాడింది, కానీ ఉద్యోగ ప్రతినిధులుగా ఉద్యోగ సంఘాల నాయకులుగా వాళ్ళు మాట్లాడలేదు. ఈరోజు వాళ్ళు చరిత్రహీనులు అయిపోయినారు. వాళ్ళని ఎవరు నమ్ముతలేరు. మారెన్ జగదీష్ కానీ లేకుంటే ఇవాళ శ్రీనివాస్ కానీ లేకుంటే వాళ్ళ వెనుక ఉన్న కమిటీ కానీ మీ అందరినీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి పరమానంద శిశువులు లెక్కన మిమ్మల్ని చూస్తుండ్రు. మీరు మోసగాళ్ళని అంటున్నారు. ఇది నేనంటున్నది కాదు. ఈరోజు కింద మీ మీద వస్తున్నట్టు కామెంట్లు మొత్తం కంప్లీట్గా అడిదిక్కే తీసుకుపోతున్నాయి, అటే ఏలు చూపెడుతున్నాయి. ఇలా ఒక్క ఉద్యోగి కూడా ఈ నాయకులు మా తరపున నిలబడుతున్నారు, ఈ నాయకులు మా తరపున కొట్టాడుతున్నారు, ఈ నాయకులు మా కోసం పోరాటం చేస్తున్నారు, ఈ ధర్నా మా కోసం పెట్టిందని చెప్పి ఎవ్వరు కూడా అంటున్న పరిస్థితి ఎక్కడ కూడా కనబడతలేదు. ఇంత దరిద్రానికి ఇంత దరిద్రమైన నాయకులు ఈరోజు ఉద్యోగ సంఘాలు నాయకులుగా ఉన్నారు. బయలుగా ఏమంటారు? ఈరోజు మేము పిలిపిస్తే ఈయన చెప్తారు, చూడు వినండి. కోర్టులో వచ్చిన కంటెంప్ట్ కేసులు కానీ వాటిల్లో కూడా కంటెంప్ట్ కూడా ఒక్కకుండా ఫిజికల్ అపియరెన్స్ ఇచ్చిన కేసుల్ని వాటితో పాటుగా కొన్ని ఎమర్జెన్సీ ఈ పేపర్ లో ఆడే ఇబ్బందులు ఉన్నాయి, అందులో డౌట్ లేదు. వచ్చిన న్యూస్ లో గానీ వాట్సాప్ లో పెన్షన్స్ వచ్చే ఇబ్బందులు 70-80% వాస్తవాలు. 20-30 ఉన్నాయి మన రాజకీయ పక్షాలు గాని కొంతమంది మళ్ళీ కూడా ఉన్నారు వాట్సాప్ యుద్ధ వీరులు. అది ఎప్పుడైనా ట్రాన్స్మిషన్ సిగ్గు శరం ఉండాలి నీకు, అర్థమైందా? వాట్సాప్ యూనిట్ సిగ్గు శరం ఉండాలి. నువ్వు ఒక ఆపోజిషన్ లీడర్ లెక్క రూలింగ్ గవర్నమెంట్లో మాట్లాడద్దు. ఈరోజు 20,500 మంది రిటైర్ అయింది. అబద్ధమా నిజమా? నీకే చెప్తున్నా, అబద్ధమా నిజమా? ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీ 700 కోట్లు ఏ లెక్క చొప్పున ఇస్తారు? ఎవరికి వస్తున్నాయి 700 కోట్లు? ఈరోజు 40 సంవత్సరాలు నౌకరీ చేసి నీ దగ్గర నిన్ను నమ్మి నీ దగ్గర మేము పైసలు దాచిపెట్టుకుంటే ఆ పైసలు మీరు దొంగల లెక్క ఎత్తుకపోయి మీరు వాడుకొని ఈరోజు నేను అక్కడ కడతా ఇక్కడ మూసి ప్రక్షాళన చేస్తా 5,000 కోట్లు పెట్టి మహాత్మా గాంధీ గారి విగ్రహం పెడతా
నేను ఆ కార్యక్రమం చేస్తా, నేను అమెరికాకు పోతా, నేను లండన్కి పోతా, స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతా, నా ఇంట్లో రిపేర్లు చేయించుకుంటా, ప్రభుత్వ భూములు అమ్ముతా, మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు నేను పెట్టుబడి తెచ్చిన, మళ్ళీ వీళ్ళకి ఇవన్నీ కోసం నన్ను ఘోషణ రూపాయి వెళ్ళది. లాస్ట్లో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగి ధైర్యంగా హెల్త్ కార్డు పట్టుకొని ఒక హాస్పిటల్కి పోయే పరిస్థితి లేదు ఈరోజు. ఒక ఆసుపత్రికి, ప్రభుత్వ ఆసుపత్రి కాదు, ఒక దవాఖానకి ఈరోజు స్వేచ్ఛగానే ధైర్యంగా నేను ఆ దవాఖాన పోయి ట్రీట్మెంట్ చేసుకోగలుగుతా, నాకేం ఇబ్బంది లేదని చెప్పి ఈరోజు ఈ రాత్రి పుసుకున్న కనుక గుండె నొప్పి వచ్చిందంటే సచ్చిందే గొర్రె. ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా వాట్సాప్లో మమ్మల్ని విమర్శిస్తున్నారు. మీరు దొంగలు, మీరు మళ్ళీ దొరకలేదా? మీరు దొంగలు, మీరు మొన్న దినాన మీరు దొరకలే, మీరు దొరికిందా లేదా? మొన్న దినాన రెడ్ హ్యాండెడ్గా దొరికిండ్రు. తప్పించుకునే ప్రయత్నం ఎక్కడ కూడా మీరు చేసే అవసరం లేదు, మీరు మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు. ఈరోజు మీరు దొరికిపోయిన దొంగలు. ఆ 700 కోట్లు కూడా సీనియారిటీ ప్రకారం కొట్టమని మేము ఒరిగొడ్డి దగ్గర కుక్కలారే కావలిగా వస్తున్నాం. ఇప్పుడు కూడా అదే దివానేగా నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళకు ఫస్ట్ ఈ కుబేర్ అనేది రద్దు చేయాలి. ఈ కుబేర్ యూనియన్ లీడర్లు నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే సీనియరిటీ ప్రకారమే అయితే రావాలంటే ఈ కుబేర్ అనేది రద్దు చేయాలి. ఈ కుబేర్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజుకెళ్ళి ఉద్యోగి కొంప మునిగింది. ఆ రోజుకెళ్ళే కేసీఆర్ తీసుకొచ్చిందే జనాన్ని ముంచనికి. దాన్ని ఈయన కూడా ఎందుకు కంటిన్యూ చేస్తుండు? ఈ జనాన్ని ముంచి ఈ పైసలు నాకు కూడా కావాలి కాబట్టి నేను కూడా ముస్తా. అందుకని ఈ కుబేర్ను కొనసాగిస్తుండు. యూనియన్లు అడగాల్సిన మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే ఫస్ట్ డిమాండ్ మీది ఈ కుబేర్ రద్దు చేయాలి, నంబర్ 1. రెండవది ఏకకాలంలో డబ్బులన్నీ కూడా చెల్లించాలి. నేను మొత్తం కొడితే ఇవాళ ఉద్యోగులందరూ కూడా 20,500 మందిలో దాదాపు 1,500 మందికి వచ్చింది. 19,000 మందికి ఈరోజు ఇవ్వాల్సిన పైసలు ఎంతంటే మొత్తం కొడితే 850 కోట్లే. 8,500 కోట్లు అయితే అందరికీ డబ్బులు వెళ్ళిపోతాయి. ఏకకాలంలో ఇవ్వడానికి మీకు ఏం రోగం? మీకు ఏకకాలంలో ఇవ్వగలుగుతుంది ప్రభుత్వం. ఇన్స్టాల్మెంట్ ఎవడే అయ్యనికటి? మేము బిచ్చం అడుగుతున్నామా? మేమేమన్నా బిచ్చం అడుక్కుంటున్నామా? నీకు ఒక పిలిపించే దమ్ము లేదు మీకు? మన బట్టి గారి పేజీ నుంచే వచ్చాం. నేను డైరెక్ట్ ఇక్కడికే వచ్చాను. బట్టి గారి పేజీ అంటే ఫైనాన్స్ మినిస్టర్ కాదంటే బట్టి గారి పేజీ అంటే ఎంత సాన్నిధ్యం చూడు వీళ్ళకు. పోలింగ్ ఏజెంట్లు కదా వాళ్ళకు. చెప్పు, ఏ నెల ఎవరు ఎట్ట కొడుతున్నారు? ఓటింగ్ కాదు కావట్లేదు. కొంత మినిస్టర్ చెప్పినవి కానీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పినవి కానీ ఒక 10-20 కోట్ల లోపు కొడుతున్నారు. అది కూడా సీనియారిటీని వివేదించి కాదు, ఎవరికైతే ఇబ్బందులని. లుచ్చా మాటలు, లంగా మాటలు అంట. లంగా స్పీచ్, లుచ్చా స్పీచ్ మనమే అంతే. ఇందులో మీ మాయి మనం అందరం ఒకటే. ఇందులో పెన్షనర్స్ వచ్చేసరికి మీరు మహాసముద్రం. ఉద్యోగులు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, అధ్యాపకులు ఉంటారు, ఆచార్యులు ఉంటారు, 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు, అందరూ ఉంటారు. మా సంఘంలో మాకు స్వార్థం ఉంటుంది కానీ మీ సంఘంలో సకల జనులు ఉంటారు, సకల ఉద్యోగులు. టెంపరీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్. ఈ మధ్యన ఎన్ఆర్జీఎస్, ఐకేపీ వాళ్ళు కూడా మీరు కలిసి అవుట్ సోర్సింగ్ కూడా మీ దాంట్లో మెంబర్షిప్ ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర అటువంటి వివక్ష ఉండదు. బయలుదేరితే అట్లా బయలుదేరితే మీరు కూడా మాలాగా తప్పుతున్నారు గాడి. ఎట్లా మీరు ఎంత సిస్టమేటిక్ ఉంటదంటే ఇట్లా చేయెత్తితే ఆగిపోద్ది. మాకు తెలుసు అది. చెయ్యి ఎత్తితేనే ఆగిపోతాయి. అధ్యక్షుడు కనుసాగతో ఆగిపోయే సంఘాలు మా సంఘాల్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటది. 700 కోట్లు మనమే యాక్సెప్ట్ చేయొచ్చాము వస్తుంది. అది కూడా ట్రస్ట్ లో 8 మంది సభ్యుల్లో 2 పెన్షన్ సంఘ సభ్యులు ఉంటారు. అన్ని ఈరోజు వీళ్ళ మాట్లాడించిన 2 స్పీచ్లు విన్నాం కదా. ఇద్దరు కూడా మాట్లాడించింది కంప్లీట్గా మాట్లాడించింది ప్రభుత్వమే. ఈ ధర్నా నిన్న ఇందిరా పార్క్ కాడ ధర్నా వెచ్చింది ప్రభుత్వమే. ఈరోజు ఆ అరెస్ట్ ఉండే ఏముండే అందరు ధర్నాలలో పోవచ్చు, మాట్లాడవచ్చు. ఈరోజు వీళ్ళు ఒక ధర్నా పెట్టగానే అందరు వాళ్ళు వెనకబడి ఉరుకుతారు అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. అర్థమైందా? నీ మీద నమ్మకం లేకనే రావడం లేదు. ఇగో వాళ్ళ కామెంట్స్. మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఎంత మాట్లాడుకున్నావు కనబడుతుంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. నిన్న జేఏసీ వారి వీడియో చూశారు కదా. వీళ్ళందరూ కలిసి మాట్లాడి ఏ విధంగా ఇంకా వాళ్ళు ఏ విధంగా స్టేజ్ మీద పిలిచిన వాళ్ళు ఎట్లా పిలిచిండ్రు? వీళ్ళకంటే సిగ్గు లేదు, వచ్చి ఎక్కిండ్రు. అరే మేము నిన్న ఫోన్లలో రెడ్ హ్యాండ్ దొరికిపోయినాము, మేము దొంగలము, మమ్మల్ని వేదిక వీళ్ళని పిలిచి ఏ విధంగా ప్రభుత్వ ఏజెంట్లు కాంగ్రెస్ పార్టీకి పోలింగ్ ఏజెంట్లు లెక్క పనిచేసిండ్రు, మేము గెలిపించే బాధ్యత మాదని చెప్పి వీళ్ళు చెప్పుకున్నటువంటి పరిస్థితి. అసలు వాళ్ళను ఈరోజు
వీళ్ళు ఏ విధంగా మేము స్టేజ్ మీద పిలిచిండ్రు, ఎట్లా వీళ్ళతో మాట్లాడించిన కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. పిలిచిన వాళ్ళకు కూడా ఉండాలి కదా. ఎందుకు పిలిచిండ్రు, ఎందుకు చేసిండ్రు అంటే ఇలా బాజాప్త మనకు కనబడేది ఏంటంటే దీని వెనుక 101% వీళ్ళుండే చెప్పించారు. ఇನ್ನು ఒకసారి అది కూడా వాళ్ళ దగ్గరికి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ఉదయానికి ఇప్పటివరకు 6 వార్డులు తిరిగాను. 6 వార్డులలో కూడా ఆ లోపాలని సరి చేసుకొని రావడం అనేటటువంటి జరిగిందన్న. జేఏసీ వాళ్ళు కోసం మేము ప్రయత్నం చేస్తాం. మాకు ఇచ్చినటువంటి హామీని మేము మర్చిపోం. మీరు మా సమస్యలను పరిష్కరించడానికి కొత్త విధాలు ప్రయత్నిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్నా. ప్రధానంగా మాకున్నటువంటి 2వ వార్డులో 252 మంది ఎంప్లాయీస్ మనకే ఉన్నారన్న. 3వ వార్డులో 120 మంది, 4వ వార్డులో 178 మంది, 5వ వార్డులో 252 మంది, 6వ వార్డులో 402 మంది, 7వ వార్డులో 259, 13వ వార్డులో 82 మంది, 17వ వార్డులో 30 మంది. ఇదంతా మన ఇది పోలింగ్ ఏజెంట్లు. వీళ్ళు పోలింగ్ ఏజెంట్లను తీసుకొని వచ్చి పోలింగ్ ఏజెంట్ లెక్క పనిచేసిన వాళ్ళ లెక్క ఈరోజు వీళ్ళని తీసుకొచ్చి సకల ఉద్యోగులు మీ వెంట ఉంటామన్నా తప్ప మీ ఇంటి కొడుకుగా నేను ఉన్నాను. నేను మొదటి నుంచి లైన్ లో ఉన్నాను. తోడ్పాటు చేస్తుంది తప్ప ఇప్పుడు కూడా మేము కుటుంబ సభ్యులకి మనకు గవర్నమెంట్ ఇచ్చిందంటే దానికి వెనక సీఎం గారితో పాటుగా అదే విధంగా మన ఖమ్మం జిల్లా మొత్తం మీరన్నా ప్లానింగ్ చేయండి అన్న. వస్తున్నానన్న మీ దగ్గరికి. లైన్ లో ఉన్నాం, అందరూ లైన్ లో మా కోరిక మా ఆశ. థ్యాంక్ యూ అన్న. చూసినావా, వీళ్ళని పిలిచి స్టేజ్ మీద ధర్నాలు పిలిచి వీళ్ళతో మాట్లాడించే పరిస్థితి ఈ ఏజెంట్లు. ఒకసారి సుధాకర్ రెడ్డి అన్న ఫోన్ చేస్తా. సుధాకర్ అన్న మన ధర్నా పోయిండు, అసలు ఆ ధర్నా ఎట్లా ఉండే, ఏం ధర్నా ఉండే, ఏంటిది అని ఒకసారి సుధాకర్ రెడ్డి అన్న లైన్లో తీసుకుందాం. నేను నిన్న తర్వాత ఆయనకు ఫోన్ కూడా చేయలేదు నిన్న ఏమైందని. మొన్నటిదైతే చెప్పినాము. మరి నిన్న శ్రీధర్ అన్న వీళ్ళిద్దరు కూడా కలిసి నిన్న ధర్నాకు పోయినరు. నన్ను అడిగినారు పోవాలంటే ఎవరైతే మనకేంది పోవాలి, అటెండ్ కావాలి, మన వాణిని వినిపించాలి. కాబట్టి అన్న నమస్తే అన్న. అన్న నా లైవ్లో ఇప్పటిదాకా అది వాళ్ళిద్దరు స్పీచ్లు వినిపించిన మారం నిన్న ధర్నాది అయితే నాకు కొంచెము మారం జగదీష్ను శ్రీనివాస్ది కింద కొన్ని కామెంట్లు కూడా చూసినాయి. ఇక కొన్ని చదవలేని పరిస్థితులలో ఉన్నాయి, అంత పచ్చి బూతులతో నిండున్నాయి. అందరూ మళ్ళీ మీడియాతో మాట్లాడినప్పుడు అందరూ అది ఏంటంటే వాళ్ళకు ఆపోజిట్ గా మాట్లాడుతుంటే వీళ్ళు కొందరు కూర్చోబెడతారు. ఎవరు కూడా తృప్తిగా లేరు వాళ్ళు మాట్లాడింది. అసలు వాళ్ళు ప్రభుత్వ పక్షాన్ని వచ్చారు అక్కడికి. ప్రభుత్వ పక్షాన్ని కాదు, నిన్న ధర్నా పెట్టించిందే ప్రభుత్వం. నిన్న మొన్న మీరు అన్నారు కదా, ఇది నాకు ఇక ఇవాళ తవ్వకాలలో బయటపడే లోకయుక్తల ఈ స్ట్రీట్ వెండర్స్ ఒక కేసు ఫైల్ చేపియనికి పోయి ఉంటే ఇక్కడ కోటిలా ఆ చిన్న వాళ్ళ దుకాణాలన్నీ కూడా వీకిచ్చిండ్రు. అక్కడికి పోతే వాళ్ళందరినీ మన తీసుకొని వచ్చి అక్కడ కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు కూడా అక్కడికి వచ్చిన, అంటే పాత వాళ్ళు నౌకర్లు ఉన్నప్పుడు కేసులు అయితే వాళ్ళు వచ్చిండ్రు. అవునవును. వచ్చినప్పుడు వాళ్ళు అసలు ఏం జరిగిందని అడిగితే నిన్న అది మొత్తం నిన్న ధర్నా అంతా క్రెడిట్ మీకు రాకుండా వీళ్ళతో చేపించినట్టు ఉండాలని చెప్పి ఎక్కడికి పోయినా రిటైర్డ్ ఉద్యోగులు 1000 మంది వస్తుండ్రు, అది కంట్రోల్ చేయాలని చెప్పి బ్యాక్గ్రౌండ్ నుండి పెట్టించిండ్రు అని చెప్పి నాకు ఇవాళ విషయం అంతా బయటకు వచ్చి ఒరిజినల్ జరిగిన స్కెచ్ అంట. అందుకనే స్పీచ్ విని ఇప్పుడు వీడియో చేస్తున్నా. అయితే వాస్తవంగా నిన్న జగదీశ్వర్ గాని, శ్రీనివాస్ గాని, తర్వాత ముజీబ్ గాని వీళ్ళంతా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది గవర్నమెంట్ కు చేరవేయడానికి మాత్రమే వాళ్ళు వచ్చిర్రు. రెండో విషయం ఏంటంటే వాళ్ళు ఏది హెల్త్ స్కీమ్ డిహెచ్ఎస్ ది 1.5 కరెక్టేనట వాళ్ళు చెప్పేది. అంటే ఎవరిని అడిగి పెట్టిర్రు అంటే ప్రతి ఒక్కరిని అడుగుతాం అంటే వీటికి ఎవడిచ్చాడు పవర్స్ వీటికి అంటే మామూలుగా ఏ సంఘమైనా వాళ్ళ యొక్క జనరల్ బాడీలో నిర్ణయం చేయాలి. అంటే జనరల్ బాడీ పెట్టి ఒపీనియన్ తీసుకొని నిర్ణయం చేయాలి. డైరెక్ట్ చీఫ్ సెక్రటరీ మీటింగ్ పెట్టి వీళ్ళని పిలిచి అక్కడ 1.5 ఒప్పుకొని వచ్చి మరి రేపు ఇది ఎంత అవుతుంది అమౌంట్ విపరీతంగా అవుతుంది. 1.5 అనేది చాలా ఎక్కువ అమౌంట్. 600 అంటుండు కదా ఆయన, 600 అంటుండు కదా. 600 నేనే అనలే 1.5 ఏనట.
1.5 అబ్బా, 1.5 అంటే మీ పెన్షన్లు 600 రూపాయలు అన్నట్టే, 500-600 కట్ అయితే నెలకు అంటుండు. ఇప్పుడు మాకు ఈ రిటైర్డ్ వాళ్ళది అన్న, రిటైర్డ్ వాళ్ళది ఈహెచ్ఎస్ కింద 600 రూపాయలు ఇస్తారు. అవి తీసుకొని చేస్తే ఓకే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు 1.5 అంటే సర్వీస్ వాళ్ళకి 1.5, మా బేసిక్ లో 1.5 తీసుకున్నాక ఏమవుతుంది అంటే ప్రాబ్లము, ఈ 600 కూడా ఈహెచ్ఎస్ కట్ అయిపోతాయి ఆటోమేటిక్. అప్పుడు చాలా ఎక్కువ లాస్ అయింది పెన్షనర్స్ కు. అంటే ఇప్పుడు నెలకు నీకు ఎంత కట్ అయితే అన్నట్టు, నీకు 1.5 అయితే నీకు దాదాపు 1600-1800 అవుతాయి. మరి ఆయన స్టేజ్ మీద ఏమన్నాడు, 600 కంటే ఎక్కువ కట్ కావు 1.5 అంటే, మీరు తప్ప పడదని చేసుకుంటా అంటలేడా నిన్న? పొంతన లేని సమాధానాలు. అందరు కూడా రివర్స్ అయ్యే పరిస్థితిలో ఆ ముజీబ్ అంటే ఆయనే లేదు మీరు అడిగే దాంట్లో సమంజసమే, కొత్త తగ్గిద్దాము, అది కన్ఫర్మ్ ఏం కాదు 1.5 అన్నట్టు ఆయన ఒక్కడు మాట్లాడిండు. కానీ రిమైనింగ్ జగదీశ్వర్, తర్వాత శ్రీనివాసు, మారం శ్రీనివాసు, వీళ్ళిద్దరు కూడా 1.5 అన్నట్టు మాట్లాడారు. కానీ వాళ్ళ మీద అంత రివర్స్ లో మాట్లాడారు. తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు కానీ అక్కడనే ఆయన మన దేవదాసు ఉంది కదా, జగదీష్ 700 కోట్లు వస్తున్నాయంటే ఎవరికి వస్తున్నాయని మీదికి లేచిండు అప్పుడే. అసలు యాక్చువల్ గా ఆడ కొంతమంది ఏజెంట్ల లెక్క, పోలీసు వాళ్ళ లెక్క ఉండి సంపాదిస్తారు కానీ వాళ్ళని అక్కడ స్టేజ్ నుంచి తరిమి కొట్టవలసినటువంటి పరిస్థితి. ఎవరికి లేడీస్ కూడా అడిగారు ముందుండి, అన్నేది వాళ్ళ నాన్నే. మరి అంత మంచి మోకా దొరకపో, మంచిగా దొరికింది రానే గుత్పలందుకొని చంపుతా అయిపోవు. అదే దుర్మార్గులు ప్రభుత్వానికి విషయాన్ని చేరవేయడానికి వాళ్ళు వచ్చారు కానీ ఈ వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం చేరవేయడం కాదన్నా, ఆ డైవర్ట్ ఇవన్నీ చెప్పి వాళ్ళు మెచ్చుకుంటారేమో అనుకొని చేసిండ్రు. రివర్స్ వాళ్ళే గవర్నమెంటే పెట్టించింది. నిన్న పెట్టించింది రేవంత్ రెడ్డి. అది నిన్న చీఫ్ సెక్రటరీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి పెట్టించిండ్రు. డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఒక దిక్కు ఇప్పుడు మూసి బాధితులు రోడ్డు ఎక్కేసిండ్రు, ఈరోజు స్ట్రీట్ వెండర్స్ రోడ్డు ఎక్కేసిండ్రు. ఇవాళకెళ్ళి పాలమూరు యూనివర్సిటీ పిల్లలు అన్నాలు బాగలేవని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కిండ్రు. ఇప్పటిదాకా నేను మన దాంట్లో పెట్టినా, మళ్ళా ఇవన్నీ మన దాంట్లో చూపెడుతున్నాం, వీళ్ళు వస్తలేవు. ఇటు రిటైర్డ్ ఉద్యోగులది ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి. 66 మంది అన్నా. ఇప్పుడు నిన్న రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా జరిగింది. మొట్టమొదలు 66 మంది చచ్చిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించాలన్నా వద్దా? అర్పించారా? వేసిండ్రా ఫోటోలు? మౌనం పాటించారు. ఓకే ఓకే, అది చేసారు. అది ఓకే, దాన్ని మనం స్వాగతిద్దాం. ఓకే. కానీ అక్కడ ఏంటంటే ఎందుకు పెట్టిర్రు అసలు, మరి ఈ జేఏసీ నాయకులు వచ్చిర్రు, వాళ్ళు నిర్వాహకులు ఉన్నారు, ఏది ఆ సంఘము రిటైర్డ్ సంఘం వాళ్ళు. మరి ఈ డేట్ వరకు ఇప్పిస్తామంటలేరు. వచ్చే ఏప్రిల్ నుంచి అంటే ఇంకొక 700 పెంచి 1500 కోట్లు ఇప్పిస్తాడట శ్రీనివాస్. ఈయన అంటే సీఎం మొత్తం ఈయన చేతుల్లో ఉన్నట్టు. నేను ఏం చెప్తున్నా అన్న, సీఎంఏ పెట్టించిందంటే అన్న. నిన్న ఇప్పుడు అక్కడ నడుస్తుంది బాపు ఘాట్ల 5,000 కోట్లతోని మహాత్మా గాంధీ విగ్రహం పెడుతుండ్రు. నేను మహాత్మా గాంధీ సర్వోదయ మెంబర్. నేను ప్లస్ అహింసాకే రాస్తే సభ్యుని, కాంగ్రెస్ పార్టీలో కొన్ని ఉంటాయి ఇంటర్నల్గా, అందులో అన్నిట్ల సభ్యుని. ఏడ కూడా గాంధీజీ ఫోటో పెట్టాలి, గాంధీజీ విగ్రహం పెట్టాలి అని ఎక్కడ కూడా లేదు. ఈరోజు 5,000 కోట్లు ఇక్కడ వస్తే రూపాయి వెళ్ళదంటారు. 5 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు అది విగ్రహం కడుతుండ్రు. ఇక రిటైర్డ్ అక్కడ 450 ఇండ్లు కూడా కొడుతుండ్రు. ఒక ఏరియాలో 450 ఇండ్లు మధుబన్ కాలనీలో. ఇక అట్లా చాలా కాలనీలు అక్కడ మధు పార్క్ కాడ. ఇక అట్లా చాలా 5,000 కోట్లు పెట్టి పెడుతుండ్రు. ఇంకొక 3,500 కలిపితే రిటైర్మెంట్ పైసలు అన్నీ వెళ్ళిపోతాయి కదన్న. 22,000 కుటుంబాలు ప్రశాంతంగా బతుకుతాయి కదా. మరి ఇప్పుడు గాంధీ ఏమన్నా నా ఫోటో పెట్టమని ఎక్కడ అడిగిందా? నా విగ్రహం పెట్టమని అడిగిందా? అడగలేదు. ఇంకోటి, ఆయనకుండే పేరు ఆయనకుంటది. ఆయన చచ్చినా బతికినా విగ్రహం పెట్టినా పెట్టకున్నా ఆయనకుండే పేరు ఆయనకుంటది. ఆయనకుండే పేరు ఆయనకుంటది, రేవంత్ కుండే పేరు రేవంత్ కుంటది. అంతే కదా. ఎవడేందనేది అందరికీ తెలుసు. వాళ్ళు అక్కడ బాధితులు అదే అంటున్నారు. అదే 5,000 కోట్లు మీరు ఇక్కడ పెట్టే బదులు జనాలు చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఇస్తేనే అదే అంటున్నాయి. ఇప్పుడు 5,000 కోట్లలో ఇంకో 3,500 కోట్లు కలిపితే నీకు 8,500 కోట్లు ఏకకాలంలో అయిపోతాయి. ఏకకాలంలో అయిపోతే 22,000 కుటుంబాలు ప్రశాంతంగా ఉంటాయి కదా. ప్రశాంతంగా ఉంటాయి.
ఇప్పుడు 67 మంది చనిపోయినరు, మరి ఆ సావులన్నీ ఆగిపోతాయి కదా. ఆగిపోతాయి కదా. మరి ఏం అదే అంటే వాళ్ళు ఏం లేదు, ఏజెంట్ల లెక్క వచ్చారు అనిపించింది నాకు అప్పుడే. ఏజెంట్లే గవర్నమెంట్ పంపింది, అందుకనే వాళ్ళు గవర్నమెంట్ లెక్కనే మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు. ఎవరు కూడా పొద్దుగాలకెళ్ళి ఈ అంశం మాట్లాడమని చాలా మంది మెసేజ్ చేసిండ్రు. ఇక అందుకనే వాళ్ళ స్పీచ్లు కూడా వినలే, ఇంతకు ముందే విన్నా. నేను మాట్లాడిన 2-3 వాళ్ళతోని, మీడియా వాళ్ళతోని, దీనికి అంతటికి కారణము అంటే అన్ని సంఘాల వాళ్ళు టేకప్ చేయడానికి ప్రధాన బాధ్యుడు జడ్సన్ అని నేను మాట్లాడినా మీతో, మీ పేరే చెప్పాను. ఎందుకంటే దీన్ని ఎవరు టేకప్ చేయాలి, ఏ సంఘం వాళ్ళు మొదట్లో మీరు చేసినాకనే ఇప్పుడు అందరూ అన్ని పార్టీల వాళ్ళు అనుకోండి, లేకపోతే ఈ రిటైర్డ్ సంఘాల వాళ్ళు ఇప్పుడిప్పుడు ముందుకు వస్తారు. అంటే మూలకారకులు అయితే ఇప్పుడు తెలంగాణ రావడానికి మనం స్వాతంత్ర యుద్ధంలో గాంధీ లెక్క, స్వాతంత్రోద్యమం లోపల గాంధీ లెక్క ఇప్పుడు తెలంగాణ రావడానికి ఎసంటోడు అని కానీ కేసీఆర్ అంటారు కదనే. అవును. ఇప్పుడు అట్లనే ఇప్పుడు ఈ ఉద్యమం స్టార్ట్ కావడానికి మాత్రం ఫస్ట్ పర్సన్ మీరే. దానికి అందులో ఒప్పుకోకపోయినా కొందరు మా దాంట్లో ఏకీభవించకపోయినా చాలా మంది మాత్రం మీ మీద, మా మిత్రులు చాలా మంది నాతో మాట్లాడేది ఏంటంటే ఒక్క 5 పైసలు ఆశించకుండా స్వచ్ఛందంగా సేవ చేస్తుండు, మనం ఆయనకి ఏ విధంగా కూడా మనం అంటే రుణం తీర్చుకోలేమని అంటారు నాతో కొందరు. అంటే మరి ఆ విధంగా చేస్తుంటేనే మీరు అంటే రాత్రి రోజులు కష్టపడతారు, దాని ఫలితమే ఇవాళ అందరు ముందుకు వచ్చారు. వాస్తవంగా ఇప్పుడు కొంత ఇక పుంజుకుంది అనుకోండి, పుంజుకుంటుంది. ఈ నెల రోజులు కూడా మనం ఇంకా ఎక్కువ కష్టపడాలి. అవును. ఇంకా నేను కూడా మరి ఢిల్లీకి కూడా రావడానికి అందరికి చెప్తున్నా. అయితే ఒక వర్షన్ ఏమంటున్నా అంటే మరి ఢిల్లీలో 95 EHS వల్ల వాళ్ళు మనకు సపరేట్ పెడితే బాగుండదు అని ఒక వర్షన్ అంటుంది. అనా ఇప్పుడు ఆడ పర్మిషన్ తీసుకొని వాళ్ళు మాట్లాడిండ్రు, ఆడ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. వాళ్ళు రిటైర్డ్ అయిన ఎంప్లాయీసే, వాళ్ళు పెన్షన్ల కోసం కొట్లాడుతుండ్రు, మనం బకాయిల కోసం. మనది నేను అన్ని చెప్పగానే నాది ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను అన్ని ముందు బయట చెప్పాను, నీకు తెలుసు కదా. కానీ సక్సెస్ అవుతుంది అంటే మనము నేను వాళ్ళు పోతుందని చెప్పి ఆ రోజు డేట్స్ పెట్టినా, ఎట్లున్నా మన కార్యక్రమం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళది మనది రెండో ఒకటి లెటర్ ప్యాడ్ పైన ఉండదు. వాళ్ళది నేషన్ వైడ్ అన్నా, వాళ్ళది నేషన్ వైడ్ అవుతుంది. వాళ్ళు పోతుండ్రు, మన వాళ్ళు ఎంతమంది వస్తారు రారో నాకు తెలియదు కదా అన్న. కాబట్టి నాకు ఒక 10-20 మంది వచ్చినా కానీ అక్కడ నేను తక్కిన వాళ్ళతో మేనేజ్ చేయగలుగుతా, అక్కడ వాళ్ళని పెట్టుకొని ఉంటుంది. నేను వాళ్ళను మన వాళ్ళు హ్యాండ్ ఇస్తే ఆడ నేను వాళ్ళని వాడుకోవచ్చు అని వాళ్ళు మన సపోర్ట్ కూడా చేస్తామన్నారు. అన్ని ఇబ్బంది కాబట్టి ఆడ మీడియా ఉంటుంది, అన్ని ఉంటాయి, అన్ని చేయొచ్చు. ఇంకోటి నేను మన పిలువని పేరు అంటే కాదు, వాళ్ళు చాలా గౌరవంగా నన్ను ఆహ్వానించారు. అదే వాళ్ళే టికెట్ బుక్ చేసిండ్రు, వాళ్ళే గౌరవంగా పిలిచిండ్రు. ఇప్పుడు ఫోన్లో లైవ్ తీసుకున్న 2 నిమిషాలు లైవ్లోకి వస్తారు. అంటే అంత గౌరవం, అంత నమ్మకం మన పైన వాళ్ళకు ఉంది. కాబట్టి నేను వాళ్ళ ముందు చెప్పిన అంటే 100% సార్ మీరు ఇది చేసుకోవచ్చు. అలా మన థీమ్ డిఫరెంట్ ఉంటుంది. నేను ప్రోగ్రామ్ చాట్అవుట్ చేసిన ఆల్రెడీ. మన ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది ఏంటిది, మన స్లోగన్ మనం మాట్లాడే కాడ వాళ్ళ వాయిస్ మనదేం మింగిల్ కాదు. ప్లాన్ ఉంటుంది కదా మీ దగ్గర తప్పకుండా. మరి వాళ్ళు కూడా మీ అడ్వైజ్ లో నడుస్తారు కనుక మీరు చెప్పినట్టే వింటారు కదా వాళ్ళు కూడా. వాళ్ళు నేషనల్ వైడ్ అన్న, వాళ్ళు నేషనల్ ప్రెసిడెంట్ నేషనల్ వైడ్గా ఉన్నది. కాబట్టి వాళ్ళకు ఒక 25 మంది ఎంపీలు ఉన్నారు. ఆ 20 మంది ఎంపీకి మన విషయం చెప్పుకుంటాం కదా అన్న. 25 మందికి అది 25 మంది ఎంపీలు ఉంటారు. కాబట్టి ఈరోజు ఇది మనం చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ఇప్పుడు మనం సపరేట్గా పోతే అలా ఒకవేళ అనుకున్నంత మంది రాలేదనుకో, ఇక అలా అసలే మన దగ్గర కొండెంగలు చూసినట్టు చూస్తున్నారు, ఏడ దొరికితే ఏడ దొక్కాలని. ఏది అర్థమైందా అన్న, వాళ్ళకి మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి ఇక. కాబట్టి నేను దాన్ని అన్నా కొంతమంది రెడీ అయ్యిండ్రు, నాకు కొంత టచ్లు ఉన్నారు కదా టీచర్లు, ఫ్యామిలీలతో కొంతమంది వస్తుండ్రు. ఇక వచ్చి వాళ్ళు శ్రీధర్ అన్న, శ్రీధర్ ఆయన రెడీ అవుతుండు. ఇంకా కొందరు అయితే నేను ఎంత మంది వచ్చినా
నేను దాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తా, నేషన్ వైడ్ చర్చ చేపించకుండా నా పేరు తీసి పేరు పెట్టు. అదే 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 నాన్న 101% పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది. ఇక్కడ నడుస్తున్న కథ ఏంది అనేది మొత్తము వాళ్ళ ఇజ్జత్ మానం పోయే పరిస్థితి వస్తుంది. అదే అదే నిన్న మీటింగ్ లో కూడా ముందు కూర్చున్నటువంటి లేడీస్ 700 కోట్లు ఇచ్చడం అంటే ఎవరికి ఇస్తారని అడిగినరు. వాళ్ళు తట్టుకోలేకపోయినరు. మన రామదాస్ ఉంది కదా, దేవదాసు జగదీశ్వర్ మీదకే ఉరికిండు. ఎవరికి ఇస్తున్నావు 700 కోట్లు అని మీదకే ఉరికిండు. కోపం తట్టుకోలేకపోయిండు. అంత అబద్ధం మాట్లాడుతున్నారు. మరి ఏందన్నా లక్షల రూపాయలు జనాలు దాచుకున్న పైసలు దొబ్బేసి అందరినీ హరగోస పుచ్చుకుంటా అంటే ఎవడుకుంటాడు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే అన్న వీళ్ళు వాడికి ఎవడో ఉరికొచ్చారు ఏదో పెళ్లికి వచ్చినట్టు. మరి 67 మంది చచ్చిపోతే ఎవరింటికన్నా పోయినరా వీళ్ళు? ఒక్కరినైనా పరామర్శించారా? వీళ్ళు లీడర్లు వీళ్ళకు మానవత్వం ఉంది. వీళ్ళు లీడర్లు. అది మన సిస్టమ్. అది ఓకే అన్న. ఓకే గుడ్ నైట్. థ్యాంక్ యూ అన్న. గుడ్ నైట్. ఇది ఈరోజు జరిగినటువంటి విషయం. ఖచ్చితంగా దీనిపైన